బ్రేకింగ్ న్యూస్ పరిస్థితి బాలేనప్పుడు పద్ధతి మార్చుకోవాలనుకుందే ఏమో కానీ కాంగ్రెస్ పార్టీ తప్పక మంత్రి పదవులు ఆశించి భంగపడవారందరికీ కూడా నేడే చూడండి ఆలోచించిన ఆశాభంగం అందరికీ హక్కున చేర్చుకుందామన్న రకంగా అందరికీ దాదాపుగా ఆశించిన వారికి ఆశించిన తగ్గట్టుగా క్యాబినెట్ హోదాని కల్పించింది. దాంట్లో ఇద్దరికి ఇప్పుడు క్యాబినెట్ హోదా కల్పిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మీరు ఒకసారి ఆలోచించండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి మైనార్టీలకి క్యాబినెట్లో అవకాశం లేదనేటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటూ పెద్ద ఎత్తున అబాస్ పాలవుతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ రూపంలో మైనార్టీలకు అవకాశం కల్పించింది. ఎమ్మెల్యేగా లేకపోయినా ఎమ్మెల్సీగా లేకపోయినా ఈరోజు మంత్రివర్గంలోకి ఆయన తీసుకుంది. ప్రమాణ స్వీకారం కూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత ఇద్దరు రెండు జిల్లాలు నిజామాబాద్ రంగారెడ్డి రెండు జిల్లాలు కూడా పెండింగ్లో ఉండిపోయాయి. సో ఈ రెండు జిల్లాల నుంచి చాలామంది ఆశిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు కూడా నేనేం తక్కువ చేస్తాను, నాకు కూడా అవకాశం కావాలని మొదటి నుంచి ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇక అవకాశం అటు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం పూర్తయిందో లేదో మరుక్షణానికే ఇద్దరికి క్యాబినెట్ హోదాని కల్పిస్తుందని తీసుకుంది. సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అంటే పదవులకు సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్య సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్కి ఏమాత్రం తగ్గకుండా క్యాబినెట్తో సరి సమానంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ ఇప్పుడు అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. మనం విజువల్స్లో చూస్తున్న రైట్ సైడ్లో ఆ లెటర్లో మీరు గమనించండి. ద గవర్నమెంట్ హియర్ బై అపాయింట్ పి సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే యాజ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్ సంక్షేమ అభివృద్ధి ఫలాలకి పథకాలకి ఆయనని ముఖ్య సలహాదారుడిగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దాంతో వెల్ఫేర్ ఫ్లాగ్షిప్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ గురించి ఆయనకి అవకాశం కల్పించింది. సో దాంట్లో అన్ని రకాలుగా ప్రభుత్వ మంత్రివర్గంలో కూడా ప్రత్యేక ఆహ్వానితులట, మంత్రివర్గ సమావేశాల్లో కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారట నిత్యం. ఆయనకి స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, పర్సనల్ సెక్రటరీలు, సెక్రటరీ ర్యాంక్ వాళ్ళందరూ కూడా ఆఫీసర్లతో కలిగి ఉండాలి. మంత్రులతో ఏమాత్రకుండా నివాసాలు కూడా మంత్రులకు తగ్గట్టుగానే ఆయనకు కూడా మంత్రివర్గంలో ఉన్నట్టుగానే ఆయనకు కూడా చోటు ఇవ్వాలి, నివాసాల సముదాయం కూడా ఆయన కేటాయించాలని ఉంది. మరోవైపుగా ఇదే మంత్రివర్గంలో చోటు అవకాశాన్ని అవకాశం కావాలని ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా సివిల్ సప్లై కార్పొరేషన్, తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్గా నిర్ణయించారు. సో ఇక మిగిలిందల్లా రెండు జిల్లాలే. ఆ రెండు జిల్లాలో ఉన్నటువంటి నిజామాబాద్ రంగారెడ్డి నుంచి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోయినా మంత్రివర్గ స్థాయికి తగ్గట్టుగానే ఒక అవకాశం కల్పించింది. సో ప్రస్తుతానికి ముఖ్యమంత్రి దగ్గర ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి సంఖ్య 10 మంది. దాంట్లో సుదర్శన్ రెడ్డి ఒకరు, కేశవరావు, జితేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, హర్కార్ వేణుగోపాల్, మల్లు రవి, చిన్నారెడ్డి, సుదర్శన్ రెడ్డి ఇప్పుడు కేటాయించిన దాంట్లో, తర్వాత వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, తర్వాత ఒక ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ కూడా ఉన్నారు. సో 10 మంది ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పిస్తూ సుదర్శన్ రెడ్డికి మాత్రం సంపూర్ణంగా మంత్రివర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా, మంత్రివర్గ సమావేశాల్లో కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా, అట్ ది సేమ్ టైం మంత్రులకి ఏమాత్రం తగ్గకుండా ఆయనకు హోదా కల్పించారు. ప్రేమ్ సాగర్ రావుకి స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించారు. ఇక అడిగిన వారికి అడిగినట్టుగా ఇప్పుడు పరిస్థితి బాలేదు కాబట్టి పద్ధతి మార్చుకోవాలని చెప్పి అందరినీ కూడా సమన్వయపరుస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్సీల ఎన్నిక రద్దు కావడం ఏంటి, ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీని తొలగించి అజారుద్దీన్ని ప్రతిపాదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏంటి, అది కన్ఫర్మ్ కాకముందే మంత్రివర్గంలో అవకాశం కల్పించడం ఏంటి, మరుక్షణమే ఆయన ప్రమాణ స్వీకారం పూర్తయిందో మరుక్షణమే ఇద్దరికి కూడా అవకాశం కల్పించింది. సో కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి అంతర్గత గొడవలు లేకుండా పద్ధతి బాలేదు, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటూ కనబడుతోంది. సో ప్రస్తుతానికి ఇద్దరికి అవకాశం కల్పించారు. ఇంకా ఈ రేసులో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. మరి రాజగోపాల్ రెడ్డి కూడా రేపు మాపో ఏదో కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం కనబడుతోంది. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, అడిగిన వారికి ఏమాత్రం తగ్గకుండా వారికి తగ్గట్టుగా అన్ని రకాల హోదాలు కల్పిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సో ఇటు ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి కూడా దాదాపుగా మంత్రివర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా అటు సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇస్తూ మంత్రి పదవి హోదాకు తగ్గట్టుగా మినిస్టర్ ర్యాంక్లోనే ప్రేమ్ సాగర్ రావు కూడా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించారు. సో ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పరిణామాలని ఇవన్నీ కూడా అంటే ప్రస్తుతం ఇద్దరు కూడా మంత్రి పదవి ఆశించిన వాళ్ళు ఇద్దరు, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు తీవ్రమైనటువంటి పోటీ ఉన్న నేపథ్యంలో వివేక్ అవకాశం దక్కింది కానీ ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం దక్కలేదు. ఆ సమయంలోనే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది
ఏఐసిసి అధిష్టానం అంటే ప్రేమ్ సాగర్ రావుకి క్యాబినెట్ లో బెడ్స్ లేదు అనేటువంటిది. అదే సమయంలో సుదర్శన్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఆయనకు బెడ్స్ దక్కకపోవడంతో క్యాబినెట్ లో ఆయనకు కూడా ఇవ్వకపోవచ్చు అనే చర్చనే సాగింది. తర్వాత తనలో ఇంకేదైనా కీలక పదవి ఇస్తారనేటువంటిది చర్చ జరిగిన నేపథ్యంలో ఈ రోజు అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే కేబినెట్ ర్యాంకు లభించడం అనేటువంటి దానిపైన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరెవరు మంత్రి పదవి ఆశించి ఉన్నారో రేపు ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీకి టార్చ్ బేరర్ గా టార్చ్ లైట్ గా పనిచేస్తారో వారికి మాత్రమే పదవులు అనేటువంటిది ఒక క్లారిటీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. సామాజిక కారణంగా కూడా అన్ని కూడా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా దాంట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి సీనియర్ అయినటువంటి సుదర్శన్ రెడ్డికి ఇస్తారు. ఆయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. రేవంత్ రెడ్డి ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ రెడ్డి కోట నుంచి మంత్రి పదవిలోకి అవకాశం వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ఏఐసిసి హామీ ఇచ్చింది కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం దక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మరొకటి ఇంకొక బెడ్ ఖాళీ ఉంది, అదొక బీసీలకు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ప్రేమ్ సాగర్ రావు అయితే చివరి వరకు ఆయన లాస్ట్ వరకు కూడా ఈ అంశం పైన ఆయన ఏఐసిసి అధిష్టానాన్ని నాయకులను ఆయన అప్రోచ్ అయ్యారు. మంత్రి పదవి కోసం ఆయనను సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం అనేటువంటిది ప్రస్తుతం ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. సో ఇక ముందు కూడా అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చీఫ్ విప్ ఒకటి, తర్వాత ఇంకా కొన్ని కీలకమైనటువంటి కొన్ని పోస్టులు అవన్నీ వాటితో కూడా వారిని సమన్వయపరిచే అవకాశం ఉంది. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నా ప్రజల్లో ఉండాలన్నా గొడవలు మాని అంతా కలిసికట్టుగా పని చేయాలనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు మైనార్టీని కేబినెట్ లోకి తీసుకోవడం అనేటువంటిది కూడా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అజరుద్దీన్ ఏమో జూబ్లీ ఉప ఎన్నికల కోసం తీసుకున్నారనుకుంటే మిగతా వాళ్ళని మాత్రం వచ్చే డిసెంబర్ లో జరిగేటువంటి కేబినెట్ విస్తరణలో వీళ్ళకు లేదు. ఇక మిగతా వారికి కాస్త రూట్ లైన్ క్లియర్ అయినటువంటి విధంగా ఇంతే కాదు క్యాబినెట్ షఫలింగ్ కూడా ఉంటుంది అంటున్నారు. అంటే కొద్దిమంది అవుట్ ఉండేటువంటి అవకాశం ఉంది. కొత్త వారు ఇంకా ఇప్పుడున్నటువంటి వారు కాకుండా సామాజిక ఇప్పటికే ఆశించిన వారందరికీ కూడా ఏదో రకంగా అలాట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంకా ఆశించిన సవాళ్ళలో ఇటు మదన్ మోహన్ రావు ఉన్నారు నిజామాబాద్ నుంచి, నల్గొండ ఉమ్మడి జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి ఆశిస్తున్నారు, రంగారెడ్డి నుంచి ఇటువైపు మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఉన్నారు, అటు బీర్లా ఎలయ్య కూడా ఒక బీసీగా నాకు అవకాశం కల్పించాలి, యాదవ్లకు స్పేస్ లేదు కాబట్టి ఆ స్పేస్ ఇవ్వాలని చెప్పి బీర్లా ఎలయ్య అడుగుతున్నారు. ఇంకా నలుగురు ఉన్నారు, ఉన్నవి 2 స్థానాలే. ఇప్పటికే దాదాపుగా సుదర్శన్ రెడ్డిని మంత్రివర్గంలో ఒక అవకాశం లేదు కాబట్టి ఆయనకి ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం కల్పిస్తూ ఇటువైపు కొత్తగా అంటే వీళ్ళ కోసం నిజంగా గతంలో ఇటువంటి పదవులు ఉన్నాయా, ఇటువంటి విధంగా ప్రభుత్వ సలహాదారు ఉన్నారా అంటే వీళ్ళ కోసమే పదవులు పుట్టుకొస్తున్నట్టే కనబడుతుంది. రాజకీయంగా ప్రదే చర్చ జరుగుతోంది. సో పదవుల కోసం నాయకులు ఉండడం కాదు, నాయకుల కోసమే పదవులు పుట్టుకొస్తున్నాయి. సో రాజగోపాల్ రెడ్డి, బీర్లా ఎలయ్య, మదన్ మోహన్ రావు అండ్ మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నవి 2 స్థానాలే.